లేకుండా అస్తమయం ఉదయం ఎలా కలిగింది? అది 14వ దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సూర్యుడు లేకుండా రోజులను ఎలా లెక్కిస్తారు? సూర్యుడు లేకుండా రాత్రి పగలు ఎలా ఏర్పడతాయి? సూర్యుడు లేకుండా పగలని, సూర్యుడు లేకుండా రాత్రని, మొదటి దినమని, రెండవ దినమని, మూడవ దినమని, నాలుగవ దినమని, ఐదవ దినమని, ఆరవ దినమని, 7వ దినమని ఎలా కౌంట్ చేస్తారు మీరు అసలు? కాబట్టి బైబిల్ అంతా చెత్త, బైబిల్ అంతా పర్ఫెక్ట్ కాదు, బైబిల్లో ఉన్నవన్నీ కూడా తప్పులు అంటూ కత్తి పద్మారావు గారు ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. ఓకేనా? సో మాట్లాడినటువంటి విషయాన్ని ఒక ఫోన్ కాల్ ద్వారా మార్క్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అక్కడ రంజిత్ ఓఫిర్ గారు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. విజయవాడ నుండి కాల్ చేసినటువంటి సహోదరుడు కూడా ఇలా అడుగుతున్నారు అని చెప్పాడు. అంతవరకు బాగుంది, కానీ డాడీ అనుకుంటే బాగుండేది. డాడీ అనే పదము వాడొద్దని బైబిల్ తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. ముందుగా గమనిద్దాం, సూర్యుడు లేకుండా ఎలా కలిగింది అనే విధానాన్ని మరి రంజిత్ ఓపిరి గారు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సో వారి మాటల్లో వారి వీడియోని చూద్దాం. ఏం ఉదయించింది, ఏం అస్తమించింది అని ఆయన అడగొచ్చు. మరి నేను దీన్ని 25 ఏళ్ల కిందటి నుండే నేను దేవుని సంకల్ప సంపూర్ణత అనే అంశంలో నేను చెప్పాను. అదొక లోతైనటువంటి ఆధ్యాత్మిక సందేశం. అదేమిటంటే, ఇప్పుడు యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ప్రకారం దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత 84వ కీర్తన 11 ప్రకారం యెహోవా సూర్యుడై ఉన్నాడు. మలాకి 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు యేసుక్రీస్తు అని చెప్పబడింది. గనుక దేవుని గ్రంథం ప్రకారము దేవుని దృష్టికి ఒక దినము 1000 ఏళ్లలాగా ఉన్నది, 1000 ఏళ్ళు ఒక దినం లాగా ఉన్నాయని చెప్పారు పేతురు భక్తుడు. ఆ లెక్కన రైట్. చూశారు కదా, అంటే మనోనేత్రం కనుక గుడితనం అయితే వారికి అర్థం కాదు అని, రెండవదిగా దేవుడు వెలుగై ఉన్నాడని, అంతేకాకుండా అలా చేసినప్పుడు ఇలా చేయాల్సిన పని లేదు. నీతి సూర్యుడు అనే ఒక మహనీయుడు ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం కాబట్టి 4000 సంవత్సరాల తర్వాత నీతి సూర్యుడు ఉదయించాడు అని ఆయన యేసుక్రీస్తు వారని చెప్పేసి మలాకీ గ్రంథంలో ఉన్న ఒక రెఫరెన్స్ను కోట్ చేసి అయ్యగారు మాట్లాడారు. సో వారికి వందనాలు, ప్రైజ్ గాడ్. సో వారు చెప్పినటువంటి విధానాన్ని ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా గమనిద్దాం, దేవుని యొక్క గ్రంథంలో ఇక్కడ 4 విధానాలు ఉన్నాయి. గమనించండి, చీకటి అగాధమును కమ్మి ఉందని చెప్పేసి ఆల్రెడీ 2వ వచనంలో రాయబడింది. ఓకేనా? ఈ వచనాలన్నీ కూడా, ఈ 3 వచనాలకు, ఏ 3 వచనాలకి? మొదటి వచనానికి, 2వ వచనానికి, దాదాపుగా 3వ వచనానికి దానికి చాలా వ్యత్యాసము, చాలా సంవత్సరాలు కాదు కోట్ల సంవత్సరాలు కూడా డిఫరెంట్ ఉందని చెప్పేసి కూడా దీని మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు ఇంతకుముందు వివరించారు. దానిని డాక్టర్ ఐజయా క్లారిటీ ఇచ్చారు, వారు కూడా మాట్లాడారు ఆ విషయం మీద కూడా. సో నేను ఇప్పుడు ఆ విషయాలని మీకు గుర్తు చేయట్లేదు, కానీ దీంట్లో ఉన్నటువంటి సందర్భాన్ని, అద్భుతాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. రైట్? ఓకే, సరే, మంచిది. ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కమ్మని పలకగానే ఏం కలగాలి? సూర్యుడు కలగాలి కదా అనుకుంటున్నారు. ఓకేనా? రైట్. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. సార్, వెలుగునివ్వటానికి సూర్యుడే కాదు, వెలుగునివ్వటానికి సూర్యుడు మాత్రమే కాదు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, సూర్యుడు లేనటువంటి పట్టణం పరలోకం. కాబట్టి పరలోకాన్ని నమ్మేవాడే పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మేవాడే సమస్తాన్ని నమ్ముతాడు. పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకుండా, అది బోధించిన విధానాన్ని నమ్మకుండా ఎవరు కూడా ప్రశ్నించినప్పుడు అది తెలియచేయటానికి కొంత సమయం పట్టుద్ది, వివరణ పట్టుద్ది. ఈ విషయాన్ని నేను క్లారిటీగా మీకు అర్థం చేయటానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు వెలుగు కమ్మని పలిగినటువంటి మహాదేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన సూర్యుని కలగమన్నాడా? అసలు సూర్యుని తయారు చేశాడా? సూర్యుడు అక్కడ పెట్టాడా?
అప్పటికి అని నేను కూడా ఈ వచనాలను మీరు చూసి చదివి మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాను. ఇక్కడ లేడు కదా, ఏమని పలికాడు దేవుడు? ఆ మాట నేను స్పష్టంగా చదివి నేను ముందుకు సాగుతాను. మీరు అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. అర్థమవుతా? అయితే ఇప్పుడు వెలుగు కమ్మని పలికినటువంటి మాట సూర్యుడిని లేకుండా వెలుగు ఎట్లా వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి, స్కాలర్స్ కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. ఒకసారి గమనిద్దాం. దేవుడు సూర్యుని కలగమన్నాడా, దేవుడు వెలుగును కలగమన్నాడా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సూర్యుడా అని అన్నాడా, చంద్రుడా అన్నాడా? లేదు కదా. వెలుగు కలగమన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో అన్ని లైట్లు ఉంటాయండి, చాలా లైట్స్ ఉంటాయి. ట్యూబ్ లైట్ వేయమంటాం, బయట లైట్ వేయమంటాం, లోపల లైట్ వేయమంటాం. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చాయి, ఎల్ఈడి లైట్లు వేయమంటాం. లేకుంటే రెడ్ లైట్లు ఉంటాయి, అవి వేయమంటాం. బెడ్ లైట్ ఉంటుంది, బెడ్ లైట్ వేయమంటాం. సో దేవుడు నేను సూర్యుడిని కలుగు చేశానని ఇక్కడ చెప్పలేదు కదా అసలు వాస్తవంగా. పద్మారావు గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు కొంచెం చదివి మరలా చదివి మా కొరకు మరలా చదివి వివరిస్తే బాగుంటుంది. గమనించండి, పద్మారావు గారు ఏం చెబుతున్నాడు ఇక్కడ. దేవుడు అంటే దేవుడు వెలుగు కమ్మని పలిగాడు, అది కలిగింది అంతే, దట్స్ ఆల్. అక్కడ వెలుగు కావాలి. ఒక టార్చ్ లైట్ తోటి కూడా వెలుగు తీసుకురావచ్చు. ఏమండి, ఒక అగ్గిపుల్లతో కూడా వెలుగు తీసుకురావచ్చు, ఒక లైట్ వేసి కూడా వెలుగు తీసుకురావచ్చు. ఇది మనిషి యొక్క టాలెంట్. బట్ దేవుని యొక్క టాలెంట్ ఏంటో తెలుసా మీకు? నేను ఇప్పుడు అదే మీకు వివరించబోతున్నాను, వర్ణించబోతున్నాను. చూడండి ఒకసారి. ఈ మాటను నేను మీకు నేర్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. ఆ విషయం ఏంటో నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏమని చెబుతుంది బైబిలు? 21:23లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో మనం చూద్దాం. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి వెలుగు సూర్యుడు ఉంటేనే వెలుగు వస్తుంది అనుకుంటున్నారు మీరు అండి, చంద్రుడు ఉంటేనే వెలుగు వస్తుంది అనుకుంటున్నారు మీరు. కాబట్టి నేను చాలా క్లుప్తంగా ఈ వీడియో చేస్తున్నాను, కొంచెం లెంత్గా ఉంటుంది. ఫ్రీగా ప్రేమతో చూడండి, ఓకేనా? రైట్, మనం చదివాం కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. అర్థమైందా? ఎక్కడ, ఏ ప్లేస్ ఇది? పరలోకమందున్నటువంటి పట్టణంలో సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ప్రశ్న గమనించండి. ఎందుకు అక్కర్లేదు? అక్కడ వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి కదా. మీ లాజిక్ ప్రకారంగా, మీ ఫిలాసఫీ ప్రకారంగా ఏం కావాలి? సూర్యుడు కావాలి. సూర్యుడు ఉంటేనే కదా వెలుగని మీరు అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి కొంతమంది సహోదరులు చాలామంది కూడా ఇంకొక మాట అడుగుతున్నారు ఇక్కడ. ఏంటంటే అక్కడ గాలిని కలగమని చెప్పలేదు కదా దేవుడు అని. సో నేను దాన్ని కూడా క్లియర్ చేస్తాను. గాలి, హెయిర్, అక్కడ గాలి లేదు కదా, ఆక్సిజన్ లేదు కదా. సో ఆక్సిజన్ దేవుడు తయారు చేయలేదు కదా అని ప్రశ్నించే స్నేహితులు కూడా ఉన్నారు. సో వారికి కూడా ఈ వీడియో ద్వారా క్లియర్ చేస్తాను. రైట్, ఓకేనా? చూద్దాం ఒకసారి. అక్కర్లేదు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు అవసరం లేదు. రైట్, ఏం కావాలి మరి? అక్కడ దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అర్థమవుతుందా? దేవుని మహిమ అక్కడ ప్రకాశిస్తుంది. గొర్రెపిల్లయే దానికి దీపమై ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వెలుగు సూర్యుని ద్వారానే రావాలని రూల్ లేదు, చంద్రుడి ద్వారానే రావాలని రూల్ లేదు. అయితే ఇప్పుడు మనమున్నటువంటి జనరేషన్లో దేవుడు ఆకాశం ముందు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఏర్పాటు చేసినటువంటి టైం వేరే, అది ఆ సమయం వేరే, ఓకేనా? అక్కడ అది లేదు కాబట్టి జరిగిందంటానికి వీల్లేదు, ఓకేనా? రైట్, మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా నేను మీకు ముందుకు తీసుకొని వెళ్తాను. ఏమని ఆ మాట రాయబడిందంటే ఒకసారి 25లో కూడా ఈ మాట రాస్తాను, గమనించండి. 25లో రాయబడిన మాట, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం కూడా వేయబడవు. అంటే అక్కడ ఏం లేదు, చీకటి లేదు. రాత్రి అంటే దాని అర్థం చీకటి. అక్కడ చీకటి లేదు కాబట్టి అక్కడ వెలుగే ఉంటుందని దాని అర్థం. గమనించండి, ఇక్కడ చీకటి ఉంది. మీరు చాలా సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్తే మంచిగా చదవండి. 2వ వచనంలో చీకటి ఉంది, చీకటి అగాధ జలములు కమ్మి ఉండెను. అక్కడ చీకటి లేదు,
అక్కడ ఎప్పుడు కూడా వెలుతురే ఉంటుంది, కానీ అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అదే ప్రకాశమైనటువంటి వెలుగు ఇక్కడ ప్రకాశించింది అంటానికి కల రుజువు కూడా నేను చూపిస్తాను. ఒకవేళ మీరు ఆ ప్రశ్నించవచ్చు, సార్ మీరు అదే వెలుగు ఇక్కడికి ఎలా వస్తుంది సార్ అని కూడా అడిగేవాళ్ళు ఉండొచ్చు బహుశా. సరే, నేను ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకొని మనసులో పెట్టుకొని మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఆ మాటను మీరు చదువుకున్న తర్వాత మీరే కొంచెం క్లారిటీకి వస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. 5వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మేము ఆయన వలన విని మేము ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. మరి దేవుడు వెలుగై ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని ఎందుకు పలికాడు? అర్థమవుతుందా? దేవుడే వెలుగై ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని ఎందుకు పలికాడు? చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు ఒకసారి ఆలోచన చేయాలి, గమనించండి. వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు గమనిద్దాం, అక్కడ చీకటి ఉంది, వెలుగు వచ్చింది. ఆయన యందు చీకటి లేకపోతే ఆయన ఉన్నప్పుడు అక్కడ చీకటి ఎందుకు ఉంది అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకే మెన్షన్ చేస్తున్నాను. మొదటి వచనానికి, 2వ వచనానికి, 3వ వచనానికి చాలా వ్యత్యాసమైనటువంటి కాలములు ఉన్నాయి. ఈ 3 వ్యత్యాసములైనటువంటి కాలముల ప్రకారముగా రాయబడింది. అసలు యాక్చువల్గా బైబిల్ గ్రంథములో యోబు గ్రంథం మొదటి రాయబడినటువంటి గ్రంథం. అది అర్థమవుతుందా? మొదటి గ్రంథము యోబు గ్రంథముగా రాయబడింది. అయితే దీనిని సెప్టువజెంట్స్ అంటారు. సెప్టువజెంట్స్ అనే 70 మంది పండితులు ఈ బైబిల్ని అమర్చేటప్పుడు ఏది ఎక్కడ అమర్చాలని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, ముందుగా పెట్టేశారు అన్నమాట. అందువల్లే కొన్ని విషయాలు మనకి ఏమవుతున్నాయంటే బైబిల్లో మిస్ అవుతూ ఉన్నాయి. మిస్ కావటానికి గల కారణాలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు వెలుకమ్మని ఎందుకు పలికాడంటే, పలికితే కలుగుతుంది, పలకకపోతే కలగదు. గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇప్పుడు దేవుడు ఏం కలగమంటే ఏం కలుగుతుంది అని అంటే ఒక మాట అంటే మనం కూడా చెబితే చేస్తారు. ఏమండి? చెబితే చేస్తారు. సో దానికి ప్రొటెక్షన్గా నేను చెప్పవలసినటువంటి మాట ఒక మాట ఉంది. నేను చదివిన తర్వాతనే మీకు ఈ విషయాన్ని నేను అర్థమయ్యే రీతిలో చెబుతాను. యోబు గ్రంథంలో ఈ మాటలను మీకు చూపిస్తాను. నేను యోబు గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని, దేవుని శక్తిని గురించి ఏం బోధిస్తూ ఉందన్న మాట నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోబు గ్రంథం 36 అలాగనే వచనము 30లో మనం చూస్తే దేవుని యొక్క గ్రంథంలో ఈ మాట రాశాడు. చూద్దాం ఒకసారి ఏమని రాశాడు. ఆయన తన చుట్టూ తన మెరుపులను వ్యాపింపచేయును. దిస్ ఈజ్ ద పవర్. అర్థమవుతుందా? హీస్ ద పవర్. దేవుడు ఏంటంటే రాసిన మాట చక్కగా రాశాడు. ఈ మాట మంచిగా చాలా జాగ్రత్తగా వినాలి. 30వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును, సముద్రం యొక్క అడుగు భాగమును ఆయన కప్పును అని ఇక్కడ రాశాడు. అర్థమవుతుందా? వెలుగు కమ్మనగా, వెలుగు కమ్మన ఏమైందట? వెలుగు ప్రకాశిస్తూ మెరుపుల వలె వచ్చింది. ఈ వెలుగు అక్కడ ఉంది ఆ రోజున. అర్థమవుతుందా? మనము యూజ్ చేస్తున్నటువంటి వెలుగు వేరు, దేవుడు యూజ్ చేసినటువంటి వెలుగు వేరు. ఆ వెలుగు వేరు, ఈ వెలుగు వేరు. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో అలాగనే ఇంకొక మాట యెషయా గ్రంథము 45లో ఒక మాట రాశాడు. ఆ మాటను నేను చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఆ మాటను చదివిన తర్వాత నేను ఇంకా మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. 7వ వచనంలో నేను వెలుగును సృజించువాడను. అర్థమవుతుందా? ఇట్స్ ద క్రియేటర్. ఆయన ఎవరు అంటే చేయగల సమర్థుడు. దేన్ని? వెలుగును చేయగల సమర్థుడు. ఏం చేశాడో చూద్దాం ఒకసారి. అంధకారమును కలుగజేయవాడును, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడును నేనే, యెహోవాను, నేనే వీటన్నిటినీ కలుగ చేస్తాను. అర్థమవుతుందా? చీకటి చేయాలన్నా, వెలుగును చేయాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యం. అయితే మన ఫిలాసఫీ ఏంటంటే, సూర్యుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో నువ్వు యూజ్ చేస్తున్నటువంటి కాలం, ఈ కాలం వేరు, ఆయన కాలం వేరు, ఆయన నడిపించిన వెలుగు వేరు.
ఇక్కడ వీళ్ళు చూస్తున్నటువంటి వెలుగు వేరు. గమనించండి, మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని 40 years నడిపిస్తున్నప్పుడు చెప్పులు అరిగిపోలేదు, వారికి ఉన్న అంగీలు కూడా చిరిగిపోలేదు. బట్ రాత్రికాల వేళ మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా నడిచాడు దేవుడు. పగలు రాత్రి, చాలా జాగ్రత్తగా వినాలి, పగలు రాత్రి మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా నడిచాడు. అయితే ఇశ్రాయేలు కాలంలో మరి సూర్యుడు లేడా? ఇశ్రాయేలు కాలంలో ఈ చంద్రుడు లేడా అంటే ఉన్నారు. ఇది వేరు, ఆయన కాలం వేరు, ఆయన నడిపింపు వేరు, ఆయన విధానం వేరు. ఆయన ప్రశ్నించడానికి నీకు హక్కు లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు కొన్ని విషయాలను మనము త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సూర్యుడు అవసరం లేదు రాత్రి పగలు కావాలంటే. ఆయన సపరేట్, ఆయనకు ఒక కాలం ఉంది. ఓకే, ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఆయనే దీపమై వెలుగుగా ఉన్నాడు. ఓకేనా? రైట్. ఇంకాస్త నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. అయితే ఇక్కడ మీ క్లారిటీకి రావాల్సినటువంటి వాక్యపరిచయం ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ మీ ఉద్దేశాలు ఏంటంటే సూర్యుడు లేకుండా పగలు ఎలా అయింది, రాత్రి ఎలా అయింది కదా, రోజు ఎలా అయింది అని అంటున్నారు. సరే, ముందుగా అసలు దినము అంటే మీకు అర్థం ఏంటి? దినము, రోజు బైబిల్లో ఉన్నాయి. గడియ, జాము, చాలా జాగ్రత్తగా వినాలి. రోజు అనే మాటకు అర్థం ఏంటి? అసలు రోజు అంటే ఏంటి? దినము అంటే ఏంటి? దినము వేరు, రోజు వేరు, గడియ వేరు, జాము వేరు. సో బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ఇక మనకు రోజు అంటే 24 గంటలైతే ఒక రోజు. ఓకేనా? మనకున్నటువంటి టైం ప్రకారంగా మెన్షన్ చేసేది సూర్య చంద్ర నక్షత్రములతో సహా కోడ్ చేసుకొని రాత్రికాల వేళ మన గ్లోబ్ అంటే ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ మనం గడుపుతున్నటువంటి కాలాన్ని 24/7. సో ఈ వారం రోజుల్లో ప్రతిరోజు కూడా 24 గంటలు గడిస్తేనే ఒక రోజుగా మనం అంటాం. మరి దినం అంటే ఏంటండి? సో దినము అంటే ఏంటి అసలు? ఎంతసేపు? 24 గంటలని మనం ఎలా కొలుస్తున్నామంటే పగలు ప్లస్ రాత్రి, పగలు ప్లస్ రాత్రి, పగలను రాత్రిని కొలుస్తేనే ఒకరోజు. ఈ విషయాన్ని గమనించారా? కత్తి పద్మారావు గారు, అలాగే అపోస్తులు డాక్టర్ రంజిత్ ఓపిరి గారు, మరి సహోదరుడు మార్క్ గారికి కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా ఆలోచన చేశారా? దినము వేరు, రోజు వేరు, గడియ వేరు, జాము వేరు. సో కాబట్టి ఈ 4 యొక్క తాత్పర్యం ఏంటో నేర్చుకుంటే మీకు బైబిల్ గ్రంథం మొదటిలో జరిగినటువంటి సంగతి అర్థమవుతుంది. దేవుడు రోజులు చేశాడా? ఏమండి, దేవునికి వెలుగు కలగమని చెప్పడానికి రోజు అంటే 24 గంటలు పట్టిందా? దినము అంటే ఆయన అనుకున్న సమయం, ఆ టైంలో పట్టిందా? ఇప్పుడు గమనించండి, ఇది అర్థం కావాలంటే బైబిల్లో కొన్ని అర్థం కానటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయాడు, ఆయన చెప్పి వెళ్ళాడు. అందులో ఒక మాట మీకు గుర్తు చేస్తాను, ఎందుకంటే కొంచెం మీకు తొందరగా అర్థం కావడానికి. ఈ మందిరాన్ని కూలగొట్టండి, తిరిగి నేను 3 దినాల్లో కడతాను అన్నాడు. 3 రోజులు కాదు. చాలా జాగ్రత్తగా వినాలా. యేసు ప్రభువు వారు మాట్లాడే ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మందిరాన్ని మీరు కూలగొట్టండి, తిరిగి నేను 3 దినాల్లో కడతానని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట చాలామందికి అర్థం కాలే, విన్నటువంటి వాళ్ళు కూడా అర్థం కాలే. వాళ్ళు అనుకున్నారు యెరూషలేము దగ్గర ఉండి యెరూషలేము మందిరం దగ్గర ఉండి మాట మాట్లాడాడు కాబట్టి ఈ మందిరాన్ని కూలగొట్టమంటున్నారు. 3 దినాల్లో ఎలా కడతారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరికైనా సాధ్యమవుద్దా? ఎంత పెద్ద మందిరాన్ని కడటానికి ఇన్ని సంవత్సరాలు పడితే ఈయన కూలగొడితే 3 సంవత్సరాలు కడతానంటున్నాడని వాళ్ళు అనుకున్నటువంటి మాటగా ఆ ప్రజలు ఆనాడు అలా అనుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవ్యులు ఉన్నటువంటి వారు చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి కత్తి పద్మారావులు కూడా ఇలాగే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే ఈ మందిరాన్ని కూలగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను అన్నాడు. ఇది అర్థమైతే మనకు అన్నీ అర్థమవుతాయి. నేను అర్థం చేయటానికే వచ్చాను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది.
విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శుక్రవారం చనిపోయారు ఆయన 3 గంటలకి. దినాన్ని దేనికంటామంటే ఈరోజు, రేపు, ఎల్లుండి. ఏమన్నా అర్థమైందా? దినములు దేనంటామంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, ఆటల ఎల్లుండి, నిన్న మొన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, ఆటల ఎల్లుండి అని మాట్లాడతారనమాట. దినములు అంటే అవి. రోజులు వేరు. రోజుకి 24 గంటలు కావాలి. దినమునకు కావాల్సింది ఏంటంటే చీకటి పడితే చాలు, వెలుగు వస్తే చాలు. చీకటి పడితే చాలు, వెలుగు వస్తే చాలు. ఏది? ఈ సూర్యుని బట్టి. అక్కడున్న వ్యక్తి ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఈ విషయాన్ని మాట్లాడిన తర్వాత అది క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే ఈ మంత్రం అంటే ఆయన చంపండి, మీరు నన్ను చంపండి, నేను తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పినటువంటి మాట. ఆ మాట అర్థం కాలేదు చాలామందికి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా నీకు అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆయన ఏం చెప్పిన మాట అలాగే చెప్పాడు. ఇప్పుడు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన చనిపోయి ఆ సమాధి చేయటానికి శిలువ మ్రాను నుంచి దింపేశారు. ఓకేనా? శుక్రవారము పాతి పెట్టేశారు. శనివారం ఒకరోజు ఫుల్ టైం అంత ఉన్నాడు. నెక్స్ట్ డే సండే ఎర్లీ మార్నింగ్. గమనించండి, శుక్రవారము, శనివారము, ఆదివారము 3 దినాలు. ఓకేనా? దీన్ని 3 రోజులు అని అన్నారనుకోండి, యేసు ప్రభుల వారి యొక్క మాట అబద్ధం అవుతుంది. యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానం కూడా అబద్ధం అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. 3 రోజులు అన్నారనుకోండి, దీన్ని యేసు ప్రభుల వారి యొక్క మరణము అబద్ధం అవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క మాట అబద్ధం అవుతుంది. లేదు, ఇది ఖచ్చితంగా 3 రోజులని మీరు అని వాదించగలరా? వాదిస్తే శుక్రవారం 3 గంటలకు చనిపోయినప్పుడు క్యాల్కులేషన్ ప్రకారంగా శనివారం 3 గంటల వరకు ఒక రోజు అవుతుంది. మళ్ళా శనివారం 3 గంటల నుంచి ఆదివారం 3 గంటల వరకు 2వ రోజు అవుతా ఉంది. ఆదివారం నుంచి సోమవారం వరకు వెళ్తేనే అది 3వ రోజు అవుతా ఉంది. కానీ అలా చెప్పబడలేదు బైబిల్లో. ఆదివారము తెల్లవారుజామున ఆయన లేస్తాడు. ఓకే, ఈ మాట అర్థమైంది అనుకున్నాను. అయితే మరి బైబుల్ అలా లెక్క కొలుస్తుందా? అలాంటి లెక్కనే తీసుకొస్తుందా బైబుల్ అని అంటే, సో తీసుకొస్తుందా లేదా అని చెప్పేసి నేను మీ దగ్గరకు నేను వచ్చేస్తున్నాను. ఎస్, ఈ సమయంలో ఆ విషయాన్ని కూడా మనము అలా లెక్కిస్తుందా బైబుల్? మరి నువ్వు అనుకున్నట్టుగా లెక్కించదండి బైబుల్. నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని రాసినట్టుగా లెక్కించదు బైబుల్ విధానం వేరు, బైబుల్ కౌంటింగ్ వేరు. ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటే 1000 దినాలు ఒక దినం చేసినట్టు కాదు, 1000 రోజుల్ని ఒకరోజు చేసినట్లు కాదు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏం నేర్చుకుందామంటే మనందరం కలిసి ఈ బైబిల్లో ఉన్న సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికి నేను స్పష్టంగా తెలియజేయడానికి ఈ విషయం నేర్పుతున్నాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము, గమనించండి, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, 6 దినములు ఓకేనా? 6 దినములు పిలిచాడంటే ఈరోజు, నిన్న, మొన్న, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, ఆటల ఎల్లుండి కలిపిస్తే 6 దినములు. ఓకేనా? 6 దినాలు పిలిచాడు. ఓకేనా? సో ఈ 6 దినాలని రోజులను ఎందుకు రాయలేదు అని ప్రశ్నించే వాళ్ళు ఉంటే మీ ప్రశ్నని సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అర్థమవుతుందా? ఇక్కడ దినములను ఎందుకు రాశాడు? యేసుక్రీస్తు వారు అక్కడ దినములు ఎందుకు అని మాట్లాడాడు. అర్థమవుతుందా? దినము వేరు, రోజు వేరు అని మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని మీకు క్లియర్ చేస్తాను. ఈ బైబిల్ ఏం చేస్తుందంటే ప్రతిదానికి కూడా స్పష్టత ఇస్తుంది, కానీ అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలి. బైబిల్ ప్రతిదానికి అర్థం చేసే మనసు మనకి ఇస్తుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏం చదువుతున్నాడో మనము చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏమని రాశాడు ఇక్కడ? 6 దినాలు నిలిచిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము స్పష్టత కొరకు మరొక రెఫరెన్స్ చదువుతున్నాను, చూద్దాం. కింద 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీద, మళ్ళా వినండి, మోషే కొండ మీద, ఇందాక దినములని చెప్పాడు కదా 6 దినములు. రైట్. ఇప్పుడు వినండి,
కొండ మీద రేయం పగళ్ళు, ఏమండి ఏ మాట, రేయం పగళ్ళు 40 దినములుండెను. అర్థమవుతుందా? 40 దినములు ఉండెను. రాత్రిని కౌంట్ చేస్తున్నాడు, పగలను కూడా కౌంట్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. రాత్రి అండ్ పగలు, రేయం పగళ్ళు అని ఇక్కడ రాయబడింది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. మనం ఒకసారి ఈ మాటను తీసుకొని వెళ్ళి ఇంకొక కాడ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా దేవుని యొక్క గ్రంథం ఏమని బోధిస్తుందో మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం. ఒకసారి మనము నిర్గమకాండము 34 కూడా చూసినాక అక్కడికి వెళ్దాం. ఓకేనా? 34లో ఒక మాట ఉంది. 34 చూసి అక్కడికి వెళ్దాం. నిర్గమకాండము 34:28. అతడు 40 రేయం పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధనా వాక్యము అనగా 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలు తీసుకొని కిందికి వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు 40 దినాలను రాయొచ్చు కదా. సరే, ఈ వీడియో చూసిన ప్రేమ స్నేహితులు, ఈ 40 దినాలను రాయొచ్చు కదా. కానీ ఎందుకు రాయలేదు ఇక్కడ అంటే, దినములు వేరు, రోజులు వేరు. ఓకేనా? సరే, ఈ మాటను రాసినటువంటి జీవము కలిగిన దేవుడు మనకు ఒక విషయాన్ని మనకి నేర్పుతున్నాడు. ఒకసారి నేను మీకు ఇంకొక విషయాన్ని అర్థమయ్యే రీతిలో తీసుకొస్తాను. ఒకసారి మీకు ఇంకొక విషయాన్ని కూడా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలోకి తీసుకొస్తాను నేను. ఏమని ఆ మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు, చాలా జాగ్రత్తగా వినాలి, 40 దినములు 40 రాత్రులు. ఓకేనా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన శోధకుడు శోధించాడు. దినములు దినములు దినములు, ఆ తర్వాత రాత్రులు. సో పగలు రాత్రి కౌంట్ చేయబడుతుంది. 40 రాత్రింపగళ్ళు. ఇప్పుడు 40 రోజులని రాయొచ్చు కదా అంటే అట్లా కాదు. ఇక్కడ కౌంటింగ్ వేరు, బైబిల్ కౌంటింగ్ వేరు, బైబిల్ కౌంటింగ్ వేరు దేవుని ప్రజలారా. అందుకే దేవుడు అలాగా స్పష్టతను మనకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా మీకు ఎక్కడికి వస్తున్నాను? ఆదికాండంకి వస్తున్నాను. ఆదికాండం ఏం రాయబడదో చూద్దాం ఒకసారి. దేవుడు వెలుకమ్మను కలిగాడు, ఆయన చేశాడు, సమస్తం చేశాడు. ఏమండి? 6 నెలలకు మట్టిని అంతటిని గడ్డిని మొలిపించి అన్ని చేసినట్టుగా ఇక్కడ రాశాడు. ఒక సహోదరుడు ఏమడిగాడంటే, మరి నాకు తెలిసినటువంటి సహోదరుడే అడిగాడు. ఏమని అడిగాడంటే, వాళ్ళు ఒక వీడియో చేశారు అనుకుంటా, మేబీ నేను ఆ వీడియో చూశాను, నాకు తెలుసు కానీ ఒక వీడియో చేశారు. వాళ్ళు ఏం చేశాడంటే, ఆ టైంలో గాలి లేదు కదా అన్నారు. గాలి లేదు కదా అని అడిగారు. గాలిని దేవుడు చేయలేదు కదా అని అడిగారు. సరే, నేను ఒక విషయాన్ని చెబుతాను, చూద్దాం. ఒక బస్సును ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. అన్నీ తయారైపోయాయి అండి, అన్నీ తయారైపోయాయి. అన్నీ తయారైపోయిన తర్వాత పెట్రోల్ ఎప్పుడు వస్తుంది? స్టార్ట్ చేసేటప్పుడే పోస్తారు కదా, పోస్తారు. రోడ్డు ఎక్కేటప్పుడు పోస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంజన్కి అంత తయారు కావాలి అంటే, టాప్ అంతా తయారు కావాలంటే టైం పట్టుద్ది కదా. ఇప్పుడు టైర్లు చేయగానే టాప్ ఎక్కడుందని అడుగుతాడా? సరే, టాప్ లేదు, ఓకే, దీన్ని నడపడానికి డ్రైవర్ ఎవరన్నా అడుగుతారా? సో అంతా రెడీ అవుతేనే కదా. సో అన్నీ రెడీ అయిన తర్వాతనే గాలిని దేవుడు చేశాడు. ఎలా చేశాడంటాడు, నేను ఆ వివరణ మీకు ఇస్తాను. ముందుగా ఇక్కడ గమనిద్దాం. భూమిని వెలిగించుటకు, గమనించండి, భూమి మీద వెలుగునివ్వటానికి. ఏమండి? అంతకుముందు వెలుగునివ్వటానికి ఎక్కడ? ఆయన చేసే పని వెలుగు కోసం ఆయన మాట్లాడుకున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా బైబిల్లో ఉంది సార్. ఇప్పుడు రంజిత్ ఓపిరి గారు చెప్పినటువంటి విధానము కొంతమంది నచ్చకపోవచ్చు, కామెంట్లలో నేను చూశాను. సో ఎవరు ప్రశ్నించినా, ఇది ముదిగొండ శివప్రసాద్ గారు కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా చాలామంది
సోకాల్డ్ అందరూ కూడా ఇది ప్రశ్నించినటువంటి మాట, ఇది ఏం కొత్త పదం కాదు ఇది. కాకుంటే ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవటమే లేట్ అవుతుంది అందరికంతే. అర్థమవుతుంది. ఆయన చేయటానికి ఆయనకి వెలుగు కావాలి, ఆయన వాడుకున్నాడు. సార్ మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్తామంటే ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ పట్టకపోం కదా సార్ అండి. అలాగే మనం ఇటు వెళ్తూ ఉంటే కారు వేసుకుని వెళ్తూ ఉంటే టార్చ్ లైట్ కొట్టుకుని వెళ్ళాం కదా, కారుకు ఉంటాయి ఆల్రెడీ లైట్స్, కారుకు లైట్స్ ఉంటాయి, కానీ వాటిని ఆన్ చేయాలి, డ్రైవ్ చేయాలి, ఆన్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను బహుశా మేబీ. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ భూమి మీద వెలుగునివ్వటానికి, ఏది ఈ భూమి మీద వెలుగునివ్వటానికి అంటే ఆయన పని అయిపోయింది కాబట్టి మన భూమి మీద, ఈ భూమి మీద గడ్డి అవండి దీని మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా దేవుడు మొలిపిస్తాడు కాబట్టి వీటన్నిటికీ కూడా, ఈ ప్రకృతికి కూడా కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటంటే సూర్యరశ్మి కావాలి కాబట్టి దీనికి ఈ ప్రకృతికి కావాల్సిన వాటన్నిటిని కూడా సమకూరుస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు, మొదటి అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు ఎందుకు లేడు అంటే సూర్యచంద్రుడు అవసరం ఆయనకు కాదండి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తానికి కావాలి. ఆయనకు సూర్యుడు అవసరం లేదు, ఆయనకు చంద్రుడు అవసరం లేదు. సో ఇంతకుముందు చెప్పాను మీకు ఆయనున్న రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, ఆయనే దీపమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. సో ఆయన చుట్టూ మెరుపులు రన్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. దెన్ ఏం చెప్తున్నాడు దేవుడు ఈ భూమి మీద, సరే నేను మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు. ఆదికాండం 15 వచ్చాయి, మొదటి అధ్యాయం 15 వచ్చిన చూద్దాం. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను, ఆ ప్రకారం కలిగాయి. దేవుడు ఆ 2 జ్యోతులకు అనగా పగటానికి వేలటానికి రాత్రిని వేలటానికి వాటిని చేశాడు. ఎప్పుడు చేశాడు? మనకున్నటువంటి ప్రకృతికి చేంజ్ కావటానికి, మన ప్రకృతి చేంజ్ కావటానికి అండి, పగటిని రాత్రిని వేరు చేయటానికి, మన జీవితాల్లో రాత్రి ఉండటానికి, మన జీవితాల్లో నిద్ర ఉండటానికి, మన జీవితాల్లో సుఖంగా నిద్రపోవటానికి, మనకు విశ్రాంతి కలగటానికి దేవుడు మన కొరకు చేశాడు వీటిని, ఆయనకు అవసరం లేదు. మొదటి అధ్యాయములో నుండి ఇక్కడ మనం చూసినటువంటి అధ్యాయం వరకు అంటే 14 వరకు కూడా, అంటే ఇక్కడ మన 13 వరకు కూడా ఆయన చేసినటువంటి పనులలో ఆయనకు వెలుగు అవసరం లేదు, ఆయనకు టార్చ్ లైట్ అవసరం లేదు. సో ఆయనే వెలుగు, ప్రకాశమానమైనటువంటి మహనీయుడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేసినట్టు తెలుసా, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుండి ఆకాశ విశాలమందు కలుగుటకు జ్యోతులను కలుగుట కానీ సూచనలు ఇచ్చి కాలమందు వచ్చేసింది. దీనికి ఇక్కడ ఒక విషయాన్ని కూడా రాశాడు చూడండి, మంచి మాట రాశాడు ఇక్కడ, మీరు చదివారో లేదు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు. చాలా చక్కగా చెప్పాడు ఈ మాట. ఏం చెప్పాడండి? ఆ జ్యోతులు ఏం చేస్తాయట? కాలమును దిన సంవత్సరములను సూచించుటకై ఉండును. దినములను సంవత్సరములను సూచించటానికి అప్పుడొచ్చాయి. నువ్వు రాస్తున్నటువంటి టైం, రాత్రి పగలు నిద్రపోతున్నావు చూడు, నీ కొరకు చేశాడు ఇది. ఓకేనా? రైట్. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుడు ఆ 2 గోపజీతులకు ఏం పెట్టాడట? చిన్న వెలుగు పెద్ద వెలుగు ఇవ్వడానికి ఇచ్చాడు. అలాగనే భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను, అది మంచిదనియు దేవుడు చూశాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వెలుగు రాత్రి పగలు. సో అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో ద్వారా చాలా వరకు. కాబట్టి దినము వేరు, రోజు వేరు, గడియ వేరు, జాము వేరు. ఎప్పటికీ చాలా లెంత్ వీడియో అవుతుంది. సో మరలా మనం కలుసుకుందాం, మరలా దీని మీద మనము మాట్లాడుకుందాం. సో దీని మీద ఇంకా క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, దీని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి గాలిని ఎప్పుడు తయారు చేశాడు దేవుడు అంటే? మనుషులే లేరు, గాలి ఎట్లా వస్తుందండి? నేను చెప్పాను కదా ఇంతకుముందు, బస్సు నడవటానికి మనిషి ఉంటే ఏం లాభం, అది నడపడానికి వెహికల్ ఉంటే ఏం లాభం? వెహికల్ తయారైతే కదా మనిషి దానికి అవసరం. అలాగే భూమి మీద సమస్తమును తయారు చేసిన తర్వాత ఆ భూమి మీద ఉన్న సమస్తమును ఏలుటకు మనిషిని దేవుడు సృష్టించాడు, నరుని సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి స్త్రీని సృష్టించాడు. కాబట్టి నరుడు సృష్టించినప్పుడే ఆయన నాసికారంధ్రంలో జీవ వాయువు అనగా గాలిని ఊదాడు. ఆ గాలి ద్వారా ఈ ప్రపంచమంతటికి గాలి వ్యాపించింది.
దేవుడు నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా, ఒకవేళ ఉందా లేదని అది కూడా కొంత ప్రశ్నించి డౌట్లు అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. సో ఈ యొక్క మాట నేను చెప్పి మీకు క్లియర్ చేస్తాను. దేవుని ప్రజలారా, ఒకసారి మనము ఈ మాట చదువుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. 2:7 అంటాడు, దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు అనగా గాలి, ఏమండి గాలి, నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, జీవించటానికి ఆత్మగా మనిషి బయటకు వచ్చేసాడు. సో ఆ టైంలో జీవవాయువు మనిషికి ఇచ్చాడు. మనిషి ద్వారా ఈ యొక్క ప్రకృతి మీద అన్నిటికి ఇచ్చాడు. చెట్లు వచ్చాయి, అన్నీ వచ్చిన తర్వాతనే దేవుడు పనిచేస్తాడు. కాబట్టి మీరు కూడా పిల్లగాడు పుట్టకముందే కుల్లాయి కుట్టుకున్నట్టుగా పిల్లలు పుట్టకముందే డ్రెస్సులు ఎవరు తెచ్చుకోరు కదా, అలాగనే దేవుడు కూడా అలా వెయిట్ చేస్తాడనమాట. మనందరం వచ్చి మన కొరకు, అంటే దేని కొరకు ఆయన చేశాడు వాటన్నింటినంటే మనిషి కొరకు చేశాడు. మనిషి లేని వాటికి ప్రాణం ఎందుకు? మనిషి లేనటువంటి సమయంలో వాటికి అన్ని ఇవన్నీ ఎందుకు? కాబట్టి మనిషి వచ్చిన తర్వాత ఆయన ఆక్సిజన్ని రిలీజ్ చేశారు. ఇక్కడ రాయబడింది, 2:7లోనే రాయబడింది. చదువుకోండి, బాగుంటుంది. సో ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యంగా అంతకి రంజిత్ ఓబిర్ గారికి, మరి ఛానల్ నడిపిస్తున్నటువంటి మార్కు గారికి సో శుభాలు. చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తున్నారు మీరు, వెరీ గుడ్, నైస్. అలాగే మరి మన మధ్యలో కత్తి పద్మారావు గారికి, వారికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంస్కృతి తెలిసినా, ఎన్ని భాషలు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి చాలా ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తూ మాట్లాడాలి. అలా మాట్లాడాలని కోరుకుంటూ ఈయన మాట ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.